ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రోత్సాహం అందించండి. టిప్స్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ వైల్ రైటింగ్ ఫైనల్ ఎగ్జామ్స్. 10వ తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పేజీ బార్డరు చక్కగా గీయాలి. మార్జిన్ ఒక స్కేల్ వెడల్పు ఉండాలి. ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే జవాబులు కాకుండా ప్రశ్నలు బాగా చదువుకోవాలి. బాగా తెలిసిన జవాబులను ముందుగా ప్రారంభించాలి. ప్రశ్నలకు సమాధానాలను వరుస క్రమంలో రాయండి. బిట్ నెంబర్, ప్రశ్న నెంబరు తప్పకుండా వేయాలి. ప్రశ్న నెంబర్ను మార్జిన్లో వేయాలి. జవాబును పాయింట్స్ రూపంలో రాయాలి. ప్రశ్న నెంబర్ని మార్జిన్లో వేయాలి. పాయింట్స్ నెంబర్ని జవాబు రాసే ప్రదేశంలో వేయాలి. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ ప్రశ్నను వదిలిపెట్టరాదు. మొత్తం ప్రశ్నలకు సమాధానం రాసిన తర్వాత ఒకసారి అన్నింటినీ చెక్ చేసుకోవాలి. చేతి వ్రాత చక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. వ్రాసే సమయంలో పదాల మధ్య కొంచెం ఖాళీని వదలాలి. జవాబుని మాత్రమే రాయండి, ప్రశ్నని రాయవద్దు. సమాధానం తప్పు అయితే ఒకసారి మాత్రం కొట్టేసి రాంగ్ అని రాయండి. చెత్త రాతలు, పాస్ చేయమని ప్రార్థనలు రాయకండి. మీ పెన్నులు, పెన్సిల్, స్కేలు, రబ్బర్ లాంటివి మీ వద్దే ఉంచుకోండి. ప్రశ్నలకు సమాధానం పదాల్లో కాకుండా వాక్యాల్లో ఇవ్వండి. పరీక్ష కోసమని రాత్రంతా మేలుకొని చదవకండి. సమాధానంలోని ముఖ్య పదాలను హైలైట్ చేయాలి. ప్రారంభంలో ఉన్న నీట్నెస్ చివరి వరకు ఉంచాలి. ముందుగా వ్రాయవలసిన ప్రశ్నలకు సమాధానం రాసిన తర్వాతే అదనపు ప్రశ్నలకు సమాధానం రాయాలి. సరైన పద ఎంపిక, వాక్య నిర్మాణం, సరైన విరామ చిహ్నాలను ఉపయోగించడం మరియు ప్రశ్నని అర్థం చేసుకోవడంపై శ్రద్ధ వహించాలి. బిట్ పేపర్ నందు కొట్టివేయడం, దిద్దడం చేయరాదు. సమాధానాన్ని బ్రాకెట్లలో ఒక్కసారి మాత్రమే రాయండి. ప్రతి పేజీలో దాదాపు 18 నుండి 20 లైన్లు ఉండాలి. మరీ ఎక్కువగా కానీ మరీ తక్కువగా కానీ ఉండరాదు. రంగు పెన్సిల్స్ లేదా క్రేయాన్స్తో చిత్రాలను ఆకర్షణీయంగా చేయండి. పేజీ చివర కొద్ది ప్రదేశం మిగిలిందని ఇంకొక జవాబు రాయకండి. సమయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సమయాన్ని వృధా చేయవద్దు. ఓపికతో సమాధానాలు రాయండి. మాస్ కాపీయింగ్కు పాల్పడవద్దు. సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళరాదు. OMR షీట్లో మీ పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేదీ, పరీక్ష కోడ్, మీడియం, పేపర్, సెంటర్ పేరు సరిచూసుకోవాలి. OMR షీట్లో రూమ్ నెంబర్ రాయాలి. ప్రతిరోజు ఒకటే రూమ్ నెంబర్ ఉంటుంది. OMR షీట్లో మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ను చూసి రాయాలి. ప్రతిరోజు ఒకటే నెంబర్ ఉంటుంది. OMR షీట్లో మెయిన్ ఆన్సర్ బుక్లో మీరు తీసుకున్న
అడిషనల్ నెంబర్, ఉదాహరణకి 2 అయితే 02 అని వేయాలి. OMR షీట్లో ఇన్విజిలేటర్ సంతకం కింద మీరు సంతకం చేయాలి. ప్రతిరోజు ఒకే విధంగా సంతకం చేయాలి. మెయిన్ ఆన్సర్ బుక్ జవాబుపత్రంలో ఆ రోజు పరీక్ష పేరు రాయాలి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. ఇంకా ఆసక్తి చేయడానికి ప్రోత్సాహం అందించండి.